ఇక దీనికి తోడు ఇది ఇట్లుంటే ఇక ఇంకొక పంచాయతీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇగో ఈ ఈ ఈ మంత్రి కథ ఏందో ఇక మీరే చూడరు. ఈ మంత్రి గారి కథ ఇది ఘోరమైన ముచ్చట. ఈ మంత్రి గారిది ఒకసారి మీరు చూడాలి. ఈ మంత్రి గారి కథ ఇంకో రకంగా ఉంటుంది. తెలంగాణలో ఏమో శాంతి భద్రతలకు సంబంధించి ఎట్లున్నది అంటే ఒక్కొక్క ఎపిసోడ్ చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా అసలు ఏంద్రబాయి తెలంగాణ అనే కడికచ్చిపోయిన పరిస్థితి. శాంతి భద్రతలకు సంబంధించి ఏం కథ ఏం లెక్క అనేది ఒక్కసారి మీరే చూడరు. నేను ఒక్కొక్క మంత్రికి సంబంధించి అన్నీ చూపెడతా, మీరే చెప్పాలి దీనికి న్యాయం. ఇగో మంత్రి కోమటిరెడ్డి కోసం బడి పిల్లలతో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు కట్టిస్తున్నారు. నేడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత గ్రామం బ్రాహ్మణ వెల్లంలో బడిబాట కార్యక్రమం ఉండగా మంత్రి వెంకటరెడ్డి వస్తున్నారని స్కూల్ పిల్లలతో ఫ్లెక్సీలు కట్టిస్తున్నారు. ఇక దీనికి మీరే సమాధానం చెప్పుర్రు. ఇక మీరే సమాధానం చెప్పాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ సమాధానం చూడుర్రు. ఇక ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇగో పిల్లలు వీళ్ళు బడి పిల్లలు ఏం చేస్తున్నారు, చదువుకోవాల్సినతో ఏం పని చెప్తున్నారు ఒకసారి మీరే చూడరు. తెలంగాణ బిడ్డలారా ఇంత ఘోరమైన పరిస్థితి, ఇంత దారుణమైన పరిస్థితి. బడి చెప్పాల్సి చదువుకోమని చెప్పాల్సిన పిల్లలకు సంబంధించి వాళ్ళని ఏం చెప్తున్నారు ఇడా ఒకసారి మీరే చూడుర్రి. ఇంత ఘోరమైన పంచాయతీ ఇంకెక్కడన్నా ఉంటుందా? ఇక మళ్ళీ వీళ్ళ తమ్ముడు ఎవరు రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇక ఈయనదో వితండమైన వాదం. ఇక పిల్లలతో ఎట్లా ఎట్లా ఫ్లెక్సీలు కట్టిస్తారో చూడు. బడి పిల్లలండి వీళ్ళందరూ. ఒక మంత్రి గారు చేస్తున్న దీన్ని మీరు ఏమంటారో నాకు తెలియదు, కానీ మంత్రి గారికి అనుసరణల్లో కాదు, సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఫ్లెక్సీలు ఎట్లా కట్టిస్తాలో మీరే చూడురి. దీని అభిమానం లొట్టపీస్ అంటే మాత్రం మంచిగా ఉండదు చెప్తున్నా. దీని అభిమానం లేదు, ఏది లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత జరుగుతూ ఉంటే పిల్లలతోని ఫ్లెక్సీలు కట్టిస్తాలో బయలే బడిబాట కార్యక్రమం. మరి ఇక మంత్రి గారికి సంబంధించి అక్కడ ఇక చూడుర్రి మొత్తం స్కూల్ పిల్లలు వాడు అక్కడి నుండి పడేదాన్ని అయితే ఏంది పరిస్థితి ఒకసారి మీరంతా కూడా ఆలోచించాలి.